ఫ్రెండ్స్, యష్మి అలాగే ప్రేరణ ఇద్దరు కూడా గుడ్డు టాస్క్ లో ప్రాణం పెట్టి ఆడారు. ఒక పక్కన విష్ణుప్రియ, సోనియా, సీత, నిఖిల్, పృథ్వీ అందరూ ఆమెను తోస్తూనే ఉన్నారు. మీరు అనొచ్చు మరి వాళ్ళ టీం కూడా తోసారు కదా అని. మణికంఠ అసలు ఫిజికల్ అవ్వడు, ఆదిత్య ఓంకార్ ఏమో రిక్వెస్టింగ్ మోడు, అబ్బాయి అసలు గేమే ఆడలా. ఓన్లీ ఇద్దరు అమ్మాయిలే పాపం ఫైట్ చేస్తున్నారు, అది ప్రేరణ అండ్ మన యష్మి. సో ఇక్కడ విష్ణుప్రియ చాలా హ్యాండిల్ చేశారు. విష్ణు అండ్ సీత వీళ్ళిద్దరు కూడా ఫిజికల్ గా చాలా హ్యాండిల్ చేసిన వాళ్ళు, చాలా కష్టపడి నిజంగా ఆడపులి అనటం చాలా తక్కువ మాటని అనిపించింది. అయితే ఈ రోజు యష్మి ప్రేరణలకి ఇద్దరికి కూడా చాలా పెద్ద అప్రిసియేషన్ ఇచ్చాడు నాగార్జున. అంతేకాకుండా ఎంత పెద్ద అప్లాస్ ఇచ్చాడంటే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట నాగార్జున. ఫస్ట్ అభయ్ని తిట్టిన తర్వాత వీళ్ళిద్దరిని లేపి మొత్తం హౌస్ అంతా చప్పట్లు కొట్టడమే కాకుండా నెక్స్ట్ టైం యాక్చువల్లీ యష్మికి ఇంక మళ్ళీ క్లాన్ చీఫ్ అయ్యే అవకాశం ఉందో లేదో తెలీదు, కానీ ఈసారి నాగార్జున ఏమన్నాడంటే యూ హ్యావ్ దట్ క్వాలిటీస్ అని చెప్పాడు అనమాట. అంటే క్లాన్ చీఫ్ గా తను మరొకసారి పోటీ చేయొచ్చు అని చెప్పేసి యష్మి విషయంలో చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ప్రేరణ ఆల్రెడీ ఈసారి చీఫ్ అయిందన్న విషయం టాక్ వినిపిస్తుంది అనమాట. సో వీళ్ళిద్దరికి కూడా ఎంత అప్లాజ్ ఇచ్చాడంటే, వీళ్ళిద్దరి కష్టం చూసి కూడా నీకు మనసు కరగలేదా అభయ్ అంటూ అభయ్ని మళ్ళీ తిట్టాడు. అంతేకాకుండా వీళ్ళిద్దరికి ఇంకొక వార్నింగ్ కూడా ఇచ్చాడు. అదేంటి అంటే, అభయ్ తిడుతున్నప్పుడు మీరు క్లాన్ మెంబర్స్ అయి ఉండి మీరు ఆపాలి, లేకపోతే మణికంఠ పాయింట్ చేసిన దానిలాగా మీరు మీ క్లాన్ చీఫ్ ని మీరు ఖండించాలి. అంతేకాని మీరు కూడా వాళ్ళు తానా అంటే తన్నానని ఎందుకు అన్నారు అంటే, సార్ చీఫ్ ని అనకూడదని నేను అనలేదు సార్ అని చెప్పేసి చెప్తుంది అనమాట.